నమస్తే మేడం, మీ పేరేం పేరండి? మాధవి అండి. మాధవి గారు, గుడ్. మీరు ఏం చేస్తున్నారు? నేను బ్యాంక్లో బిజినెస్ కరెస్పాండెంట్ స్టాఫ్. నైస్ అండి. ఇప్పుడు ఎలక్షన్స్ చూస్తున్నాం, చాలా హోరాహోరీగా అన్ని పార్టీలు తిరుగుతున్నాయి, మీరు వింటూ ఉన్నారు. మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈసారి మీరు ఎవరిని సీఎంగా చేయాలనుకుంటున్నారు? ఎవరు సీఎం అయితే బాగుంటుంది? ఈ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే ఎవరు రావాలి? చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది సార్. ఎందుకు మేడం? చంద్రబాబు ఎందుకంటే ఆయన పోలవరం ప్రాజెక్టు ఎక్కడి నుంచో వాటర్ వస్తున్నాయండి. ఇదివరకు అయితే వాటర్ లేక పాపం నీళ్ళకి ఇబ్బంది పడేవాళ్ళు, పెద్ద ఏజ్ ఉన్నవాళ్ళు, వృద్ధులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ అయి పెట్టారు. ఆడపడుచులకు కూడా పసుపు కుంకుమ అసలు సొంత అయిన వాళ్ళే చుట్టాలు కూడా డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు. అలాంటి వాళ్ళకి తోడబుట్టిన వాళ్ళకి మళ్ళీ ఆయన మనిషికి ఒక డ్వాక్రా మహిళలకు కూడా అన్ని అవకాశాలు ఇస్తున్నారు. చాలా బాగుంది, ఆయన పరిపాలన చాలా బాగుంది. ఆయనకి అనువైజ్ఞులండి. ముందు ఆయన ఆలోచించి ఆచి చూచి చేస్తారని నా ఉద్దేశం. సరే మేడం, మీరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలని కోరుకుంటారు. మీ ముఖంలోనే ఆనందం చూస్తుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చేటట్టే కనబడుతున్నాడు. సరే, ఏదేమైనా మీరు ఈ 5 సంవత్సరాల పరిపాలన చూశారు చంద్రబాబు నాయుడు, ఎలా అనిపిస్తుంది? ఆయన ఎన్నో రకాల సంక్షేమ పథకాలు పెట్టారు. మీకు కానీ మీ కుటుంబానికి కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఏదైనా పథకాలు అందాయా? ఇప్పుడు మా కుటుంబంలో అందకపోయినా నాకు పర్లేదు సార్. ఇప్పుడు అది అందరికీ ఒకే అందరికీ అందాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ డబ్బులు వేస్తారు, మా కుటుంబంలో ఎవరికి రాలేదు, చాలామందికి పడినాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి, మిస్టేక్స్ అనేది జరుగుతూ ఉంటాయి, కానీ చాలామందికి అందినాయి కాబట్టి మాకు హ్యాపీ. చాలా మీకు రాకున్నా కూడా మీరు హ్యాపీగా ఉన్నారు. సరే మేడం, ఇంకో క్వశ్చన్, ఇది టఫ్ క్వశ్చన్. అంటే జగన్ కూడా నవరత్నాలు అంటూ నేను కూడా ఒకసారి వస్తాను, నాకు ఒక అవకాశం ఇవి అంటున్నారు. ఎలా ఉండబోతుంది మరి? ఆయన రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అయితే కొంచెం ఏమన్నా బాగుండేదేమో సార్. ఈయనకి పోటాపోటీగా ఉండేది, చంద్రబాబు నాయుడు గారికి పోటాపోటీ ఉండేది, కానీ ఈయనకి అనుభవం లేదు. నా ఉద్దేశం అయితే అనుభవాలు ఉండి ఆచితూచి అడిగేసే ఆయన కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది. సరే మేడం, మీ నియోజకవర్గం అవనిగడ్డలో ఇప్పుడు మీరు చల్లపల్లిలో ఉన్నాం మనం. ఎలా ఉంది అభివృద్ధి? గత పాలకులు చేసిన అభివృద్ధి బాగుందా? ఈ 5 ఇయర్స్లోనే అభివృద్ధి చెందిందా బాగా? 5 ఇయర్స్లోనే బాగా అభివృద్ధి చెందింది సార్. ముందు అసలు మహిళలను ముందుకు తీసుకొచ్చాడు ఆయన. ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఎలా ఉండాలి ఏంటి అనేది ఆయన బాగా డెవలప్ చేశారు. చాలా హ్యాపీగా మీరు రోడ్ల మీద తిరుగుతున్నట్టున్నారు. అవును సార్. అంతేనా? సరే మేడం, ఈసారి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరైతే బాగుంటుంది? సీఎంగా ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఫైనల్ క్వశ్చన్. చంద్రబాబు నాయుడు కన్ఫామ్గా వస్తాడు. కన్ఫామ్గా వస్తాడు. అంతేనా? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? బుద్ధప్రసాద్ గారు. మేడం నమస్తే అండి, మీ పేరేం పేరు? నా పేరు రాజ్యలక్ష్మి. రాజలక్ష్మి గారు, ఇప్పుడు చెప్పండి, ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు ఎవరిని కోరుకుంటున్నారు ఈసారి సీఎంగా? మేము కూడా చంద్రబాబు నాయుడు గారినే కోరుకుంటున్నామండి. ఎందుకంటే డ్వాక్రా మహిళలకి 2 సార్లు 2 10,000 ఇచ్చాడండి ఫ్రీగా. ఎవరు ఇవ్వలేదు అట్లా డబ్బులు కూడా. అవి మేము తిరిగే కట్టే పని లేకోకుండా మాకు ఇచ్చాడు. ఇచ్చినందుకు మహిళలందరి తరఫున మేము చంద్రబాబు నాయుడు గారికే కోరుకుంటున్నాం. మీ మహిళలందరూ చంద్రబాబు వైపే ఉన్నారు, సంతోషంగా. సరే మేడం, ఈ 5 సంవత్సరాలు ఒక మహిళలకే కాకుండా ఈ రాష్ట్ర ఉన్న ప్రజలందరికీ ఎలాంటి సంక్షేమ పథకాలు పెట్టారు? ఎలా జరుగుతున్నాయి అవి? సంక్షేమ పథకాలు చాలా పెట్టారండి. బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, ఎన్టీఆర్ గృహ నిర్మాణం కానీ. మా విలేజ్కి వచ్చేసరికి చాలా అందరికీ, ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు, అర్హులైన అందరికీ లబ్ధి పొందారండి మా విలేజ్లో. కాబట్టి అందరూ చంద్రబాబు నాయుడినే కోరుకుంటున్నారు. మరి ఈసారి గతంలో చూసుకుంటే ఒక వైసీపీ, ఒక టీడీపీ, ఒక కాంగ్రెస్ ఉండేది. ఈసారి పవన్ కళ్యాణ్ అంటూ ఒకవైపు, కేఏ పాల్ కూడా నేనంటూ ఒకవైపు ఉన్నాడు. ఇంత టఫ్ పోటీలో చంద్రబాబు నాయుడు ఆ సీఎం పీఠ మీద కూర్చోగలుగుతాడండి. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులే వాటికి నిదర్శనం అండి. వీళ్ళు ఏదో వచ్చి చెప్తారు వెళ్ళిపోతారు, చూడలేదు కదండి. మేము చేసినవి అనుభవించినవి చూసాము. అక్కడ ఇదేంటి రాజధానిలోకి వచ్చేసరికి విజయవాడ అర్బన్ నగరాల్లో విలేజ్ ఎన్టీఆర్ ఇల్లు కట్టాడు కదండి. అవి అసలు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఎంత బాగున్నాయి అని అంటండి. అవి చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు చాలా బాగా చేశాడు, మేము ఇల్లు కట్టుకోలేని వాళ్ళం కూడా ఒక అపార్ట్మెంట్ కట్టుకుని ఎంతో హ్యాపీగా ఉన్నాము, మనకి లబ్ధి పొందాం కాబట్టి మనం కూడా 10 మంది చేత ఎంచాలని చెప్పి వాళ్ళు కూడా అట్లా ప్రచారం చేస్తారు. సరే మేడం, మేము ఇద్దరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నారు. ఈ మహిళల పట్ల చంద్రబాబు నాయుడు చేసే పనులు ఎలాంటివి ఉన్నాయి? ఎలాంటి అభివృద్ధి పనులు ఉన్నాయి? ఎలాంటి అభివృద్ధి పనులు అంటే డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ కింద డబ్బులు ఇచ్చాడండి. అది మళ్ళీ అన్నదాత సుఖీభవ పొలాలు ఉన్న వాళ్ళకి కూడా వస్తున్నాయి. లేడీస్కి కూడా పొలాలు ఉన్నాయి కదండి. కౌలు పెట్టుబడిదారులకు కూడా వచ్చినాయి. వాళ్ళు పొలం అమ్మేసుకున్నా కౌలు పొలం చేస్తున్నా వాళ్ళకి కూడా డబ్బులు పడినాయి. సరే మేడం, మొత్తం మీద ఇక్కడ ఈ అవనిగడ్డ నియోజకవర్గానికి ఈసారి ఎవరు ఎమ్మెల్యే, రాష్ట్రానికి ఎవరు సీఎం, మీ అభిప్రాయం చెప్పండి. మీరు మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తారు? మేము మద్దతు ఇస్తే బుద్ధప్రసాద్, మా ఎమ్మెల్యేగా బుద్ధప్రసాద్ గారికి ఇస్తామండి. ఎందుకంటే మేము ఏ టైంలో ఫోన్ చేసినా మాకు ఏదైనా సమస్య ఉన్నా ఆయన బాగానే రెస్పాండ్ అవుతాడు మాకు. అందుకని మేము కంపల్సరీ బుద్ధప్రసాద్ గారికే మద్దతు ఇస్తాం. సీఎంగా అయితే చంద్రబాబు నాయుడు గారికే తప్పకుండా వేస్తాం. ఎందుకంటే 40 సంవత్సరాల అనుభవం ఉంది ఆయనకి. మన రాజధాని విడిపోయినప్పుడు పైసా కూడా లేదు మన దగ్గర. లేని టైంలో
అన్నీ ఆయన పేరుతోనే బయట అదేంటి దేశాల నుంచి కూడా పెట్టుబడులు వచ్చినాయి, అన్నీ పెట్టగలిగారు. అదే వేరే వాళ్ళు అయితే చేయగలుగుతారండి? చేయలేరు కదా. అది ఆయన వచ్చిన లాభాన్ని ఆయన తీసుకోకుండా ప్రజలకే పంచి పెడుతున్నారు. ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నాడు ఊరిని ఏం పెడుతున్నారా మనకేమన్నా, అది మన మీదే వేస్తాడంటున్నాడు. అలా కాదండి, మనకి ఈ ట్యాక్సుల రూపంలో ఆయన వసూలు చేసిన డబ్బులు తిరిగి మనకే పంచి పెడుతున్నాడు. 200 పెన్షన్ అండి, 200 పెన్షన్లో 2000 చేశాడు. ప్రతి పెన్షన్ తీసుకునే పెన్షన్దారుడు కూడా చక్కగా కడుపు నిండా టిఫిన్ తింటున్నారు, పాలు తాగుతున్నారు. మా దగ్గర పెన్షన్ తీసుకెళ్ళేవాళ్ళు, అమ్మ ఈ నెలలో టిఫిన్కి పాల బిల్లు కట్టుకోవాలి, శుభ్రంగా తింటున్నామమ్మని, అది హ్యాపీగా ఉన్నారు. అది చాలు కదండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టకపోయినా ఇచ్చే డబ్బులతో హ్యాపీగా తింటున్నారు. చెప్పండి, లాస్ట్ మీ ఇద్దరు చెప్పండి ఫైనల్గా మీ మద్దతు ఎవరికి? మేము మద్దతు మాత్రం టీడీపీకి, చంద్రబాబు నాయుడు పక్కా 100%. మీ పేరు? లక్ష్మణరావు గారు, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ చాలా హోరాహోరీగా జరుగుతున్నాయి ఈసారి ఎలక్షన్స్. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు గారు బాగా డెవలప్మెంట్లో ఉన్నాడు కాబట్టి బాగా జరుగుతుంది. ఇక ఆయన అయితే ఇబ్బంది ఏమి ఉండదు, ఎవరికైనా నడిచిపోద్ది కదా, ఇబ్బంది అయ్యారు. చంద్రబాబు నాయుడు ఈ 5 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి చేశాడు, ఏమేమి మీకు కనబడింది? ఏమేమంటే ఇప్పుడు మనం రాష్ట్రం అంతా తల్లి పిల్లలు విడగొట్టేసిన తర్వాత ఎటువంటి మనకి సరైన స్థిరత్వం లేకోకుండా విడగొట్టిన రాష్ట్రానికి ఒక దిశ తీసుకొచ్చి ఒక రూపురేఖలు తీసుకొచ్చారు కదా, దానికి అట్లాగే కంటిన్యూ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సరే అండి, ఈ 5 సంవత్సరాల్లో మన చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు పెట్టినట్టున్నారు మీరు. మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏమైనా పథకాలు అందాయా, మీరు లబ్ధి పొందారా? రుణమాఫీ లబ్ధి వచ్చింది. ఇక తర్వాత మా గ్రామంలో ఉండే వాళ్ళకి ముందు అందరికీ ఏంటంటే కాపులకి ఎంతో కొంత రాజశేఖర రెడ్డి గారు ఉపయోగించుకున్నాడు, అందరూ కాపులను వాడుకున్నారు. కానీ ఎంతో కొంత లబ్ధి పొందింది ఒక కాపులల్లో ఈయన ప్రభుత్వంలోనే కాపులు లబ్ధి పొందారు. మొత్తం మీద అన్ని వర్గాల ప్రజలు ఈ చంద్రబాబు నాయుడు పరిపాలనలో లబ్ధి పొందారు అనుకుంటున్నారు మీరు? పొందారు. ఓకే, ఈసారి ఎలక్షన్స్లో ఒకవైపు వైసీపీ, ఒకవైపు జనసేన కూడా వస్తుంది, ఇంకా కాంగ్రెస్, బీజేపీ, అక్కడ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ కూడా వస్తున్నారు. ఇవన్నీ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎలా ఉంటుంది ఈసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ప్రజెంట్ అయితే అలాగే ఉంది. ఈ త్రిముఖ పోటీలో ఎవరైనా ప్రజెంట్ అయితే చెప్పలేని పరిస్థితి. ఈ కులాల సమీకరణలో వాటిల్లో ఇట్లో ఎవరైతే వెళ్తారో ఎవరికి అర్థం కావట్లా, ఎవరి అభిప్రాయం వాళ్ళు పోతూ ఉన్నారు ఇక్కడ. సరే అండి, మీరు ఒక ఓటర్గా అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఒక ఓటర్గా మీరు చెప్పండి, ఈసారి మీ అభిప్రాయం ఎట్టుంది, మీరు మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తారు? మా మద్దతు అంటే బుద్ధప్రసాద్ గారు మాకు అభిమానం, ఇక ఆయనకే ఓటేస్తాం. లోకల్ ఎమ్మెల్యే ఎలా ఉంది బుద్ధప్రసాద్ పనితీరు ఎలా ఉంది? లోకల్ అభివృద్ధి పనులు ఎలాంటి పనులు చేశారు? ఇక ఆయన ఇప్పుడు ముందు సాఫ్ట్ కార్నర్లో ఉంటారు, డబ్బులకి దాన్ని బట్టి అందరికీ న్యాయం చేసుకుంటూ వెళ్తారు ఆయన. ఎవరిని ఇప్పుడు నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అని ఒకళ్ళ ఎరా చేసే పరిస్థితి ఉండదు, సాఫీగానే పోతూ ఉంటారు. ఇక్కడ నువ్వు మా పార్టీ ఓటేయలేదు కాబట్టి నీ పని చేయను లేదా ఇంకోటి చేయనేది ఉండదు. అవసరమైన వేరే ఆయన న్యాయం అనిపిస్తే అందరికీ సమానంగా చేస్తారండి. ఎందుకంటే మొత్తం మీద ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? ముఖ్యమంత్రి అంటే అది మనం ఏం చెప్పలేం కదా. ఇక్కడ మేము నోటలుగా ఉంటాం మామూలుగా. ఈసారి ఓటు మాత్రం బుద్ధప్రసాద్ గారికి వేద్దాం అనుకుంటున్నాం. సీఎం అంటే మనకు తెలియదు కదా, ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచిన దాన్ని బట్టాక అది మన చేతుల్లో ఉండదు అంటున్నా కదా. అది ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన అయితే బాగానే ఉంది, నో ప్రాబ్లం, ఎవరికి ఇబ్బంది లేదు. సరే, ఏం పేరు మీ పేరు? సాంబశివరావు గారు, చెప్పండి, ఈసారి ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి కొద్ది రోజుల్లో ఉన్నాయి. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు కావాలి. ఎందుకు చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నారు? డెవలప్మెంట్ కోసం. ఏమేమి డెవలప్మెంట్ కనబడింది? ఏమేమి డెవలప్మెంట్ ఏంటి, రోడ్లు వేస్తున్నాడు, పట్టిసీమ నీళ్ళు వచ్చినాయి, ఇంకా అనేక పింఛన్లు ఇస్తున్నాడు, అనేకం ఇస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు రావాలా, డెఫినెట్గా వస్తేనే ఈ రాష్ట్రం మళ్ళీ 5 సంవత్సరాలు సుభిక్షంగా ఉంటుంది. లేదనుకో అమరావతి పోద్ది, పోలవరం పోద్ది, చివరికి తినడానికి కూడు కూడా ఉండదు జనానికి. మీకు ఈ చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాల్లో మీకు ఏం లబ్ధి పొందారు ఇప్పటివరకు? నాకు రుణమాఫీ వచ్చింది, 3 సార్లు వచ్చింది. 3 సార్లు వచ్చిందా? 3 సార్లు వచ్చింది. 3,30,90,000 వచ్చింది. ఇంకేముంది, బియ్యం ఎత్తున్నాడు, పంచదార ఎత్తున్నాడు, మామూలు డాక్రా, మా ఆవిడ డాక్రాలో ఉంది, వచ్చింది. 2 సార్లు వచ్చింది. టోటల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు చాలా లబ్ధి పొందారు కాబట్టి చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నారు. మరి జగన్ కూడా నవరత్నాలు అనే పథకాలతోటి వస్తున్నాడు, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని అంటుండు. ఎలా ఉండబోతుంది ఈసారి? ఏమండి, అవకాశం అనేది ఎవరు, ప్రతి ఒక్కరి, పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నాడు. అదే కదా, పవన్ కళ్యాణ్ ఆఖరికి కేఏ పాల్ కూడా అడుగుతున్నాడు, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని. అందరికీ అవకాశాలు ఇవ్వడానికి సీనియారిటీ కావాలండి. తెలంగాణ ఉంది, కేసీఆర్ని ఎందుకు ఎన్నుకున్నారు వాళ్ళు? సీనియారిటీ కావాలని ఎన్నుకున్నారు. ఇక్కడ కూడా అంతే, సీనియారిటీ ఉంటే డెవలప్ అనేది అదే నడిచిపోద్ది. నువ్వు నేను చెబితే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు మేధావి, ప్రపంచ మేధావి. ఒక మాట చెప్పాలంటే
ఆయన ముందు ఏదైనా దుడిపోయానండి. జగన్ వాళ్ళ బాబాయ్ వివేకానందుడు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఎంత అబాస్ పోలయ్యాడంటే బాత్రూంలో చచ్చిపోయాడు. బాత్రూంలో చచ్చిపోయి చంద్రబాబు నాయుడు మీద అనొచ్చా? మూసుకొని కదలకుండా తీసుకెళ్ళి ఏదో తన కార్యక్రమం తను చేసుకోవాలా. అంతేకాని వివేకానంద రెడ్డి చచ్చిపోతే చంద్రబాబు నాయుడుని వాళ్ళు చంపారంటే దానికి అర్థం ఏమైనా ఉందండి? అసలు అర్థం ఉందా? చంద్రబాబు నాయుడు హత్య రాజకీయం చేస్తాడా? చెప్పండి మీరు. చేసే మనిషేనా? ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఎవరినైనా ఒక్కడిని చంపాడని ఏమైనా ఉందా? ఎందుకండి వారికి ఈ హత్య రాజకీయాలు ఇవన్నీ మాకు తెలుసు అండి. ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో బుద్ధప్రసాద్ ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు, టీడీపీ సంబంధించిన వ్యక్తి. ఎలా అభివృద్ధి చేశాడు ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో? అందరికి అందుబాటులో ఉంటాడా? ఏమండి, అవనిగడ్డ నియోజకవర్గంలో బుద్ధప్రసాద్ మాకు సంబంధం లేదండి. బుద్ధప్రసాద్ వచ్చినా రాకపోయినా మాకు సంబంధం లేదు. మాకు చంద్రబాబు నాయుడు చూసి మేము ఓటేస్తున్నాం. అది అంతే అంతే. ఈసారి మీ మద్దతు చంద్రబాబు నాయుడుకి పక్కాగా? పక్క. మా మద్దతు ఏంటంటే 160 మంది చంద్రబాబు నాయుడు అంటున్నారండి. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.